హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో తోటకూరతో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నాను. తోటకూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు, అందరికీ చాలా ఇష్టము. తోటకూరతో ఏ రెసిపీ చేసినా సూపర్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ తోటకూర తినడం వల్ల మలబద్ధక సమస్యకు మంచిగా హెల్ప్ అవుతుంది. అసలు తోటకూరతో ఏం చేస్తున్నావు చెప్పలేదు అంటారా? తోటకూరతో ఓల్డ్ స్టైల్లో ట్రెడిషనల్ రెసిపీ షేర్ చేస్తున్నాను. అంటే తోటకూర పుల్లగూర అయితే తయారు చేస్తున్నాను. అబ్బా, పుల్లగూర అంటారా? దీని రుచి చూశాక మీరే అంటారు ఎంత కమ్మగా ఉందో అని. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దాం. తోటకూరతో పుల్లగూర తయారు చేయడం కోసం ఇక్కడ ఒక కట్ట తోటకూరను నీట్గా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కాడలతో సహా కట్ చేసుకొని పెట్టుకోండి, రుచి కూడా చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతా ఒక బాండీలోకి వేసుకోవాలి. ఇందులోనే కారానికి తగ్గట్టుగా ఒక 12 వరకు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకొని వేస్తున్నాను. ఈ పుల్లగూర కారంగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండును, 1 టీ స్పూన్ నూనెను వేసుకొని రుచికి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఈ బాండిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ నీళ్ళు అనేది అస్సలు వేయలేదు. ఆకుకూరని కడిగి వేసాం కాబట్టి ఆకుకూరలో అంతో కొంత నీళ్ళైతే ఉంటాయి. అలాగే మూత పెట్టేసి ఉడికించుకున్నాం కాబట్టి ఆవిరంతా లోపలే ఉండిపోయి ఇలా ఆకుకూర కూడా మెత్తగైపోతుంది. మనకి ఇక్కడ నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక 5 నిమిషాల వరకు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆకుకూర అయితే తొందరగా మగ్గిపోతుంది, కానీ టమోటాలు పచ్చిమిరపకాయలు ఉడకడం కోసం నేను ఇక్కడ కొద్దిగా నీళ్ళైతే పోస్తున్నాను. ఇలా నీళ్లు పోసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మరో 5 నిమిషాలు మెత్తగా ఉడికిచ్చేసుకోవాలి. చూడండి, ఆకుకూరలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ మెత్తగా ఈ విధంగా ఉడికిచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఉడికించి పెట్టుకున్న ఆకుకూర, పచ్చిమిరపకాయలు, టమోటాలు వీటన్నిటిని మెత్తగా మెతిపేసుకోవాలి. ఈ పుల్లగూర రైస్, రోటీ, చపాతి, దోశ, పూరి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా మెదుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చిమిరపకాయలు, ఆకుకూర, టమోటా, ఉల్లిపాయలు ఇలా కనిపించేలాగా మెదుపుకుంటే అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మెదుపుకొని అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పుల్లగూరకి పోపు అయితే తయారు చేసుకుందాము. పోపు తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాక కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయ, ఒక 5-6 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు అంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా మంచి కలర్లోకి రాగానే ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పెట్టుకున్న పుల్లగూరలోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా కమ్మగా తోటకూరతో పుల్లగూర అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. తిని చూశాక మీరు కూడా అంటారు ఎంత కమ్మగా ఉందో అని. తప్పకుండా ట్రై చేస్తారు కదా. మరి ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.